కర్ణాటక వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ నోటు వాళ్ళకి గుర్తు రాలే. తెలంగాణ వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ ఓట్లు వాళ్ళకి గుర్తు రాలే. ఈరోజు మన మహారాష్ట్ర ఓడిపోయిన తర్వాత, హర్యానా ఓడిపోయిన తర్వాత, రేపు బీహార్ కూడా ఓడిపోతున్నామని తెలిసి ఈ సర్ అనేటటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ ఏదైతే రివిజన్ ఉందో దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఓడిపోతున్నామని చెప్పి ముందే ఒప్పుకొని ఓట్లు ఫేక్గా ఉన్నాయి, చోరీ జరిగిందని చెప్తా ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఒక ఫేక్ ఇండియన్గా ఫేక్ ఓట్ల గురించి మాట్లాడద్దు. యూఆర్ ఫేక్ ఇండియన్, యూఆర్ ఫేక్ ఇండియన్. ఆపరేషన్ సింధుని అపోజ్ చేస్తావు, నువ్వు దేశంలో అన్నిటికీ అపోజ్ చేస్తావు. యు ఆర్ ఫేక్ ఇండియన్, దట్స్ వై యు ఆర్ స్పీకింగ్ అబౌట్ ఫేక్ ఓట్స్. యూ కెన్ నెవర్ విన్ ఎలక్షన్స్. ఐఎమ్ గివింగ్ ఇన్ రైటింగ్ దట్ Congress party will never win elections under leadership of fake Indian Rahul Gandhi ji, and definitely I am telling that Rahul Gandhi is sure to lose Bihar elections. He will never win on his own. He should have a partner, but they are also going to lose. Therefore they are making such allegations. ఇది వారు ఓడిపోతున్నారు కాబట్టి చేసినట్టుగా బాధ. కుక్క దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిన తర్వాత, హర్యానా ఎలక్షన్ తర్వాత ఒక్క ఆధారాలు లేవు. రైటింగ్లో ఏమంటే ఇయ్యడు, మాటలు మాత్రం మాట్లాడతాడు. ఆయన వెనకాల చాలామంది తెలుసు అందరికీ, ఎవరైనా దేశద్రోహులు, యాంటీ ఇండియా ఫోర్సెస్, అర్బన్ నక్సల్స్, వాళ్ళందరూ ఉండి ఈరోజు అతనితో చెప్పిస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క తీరుని ఖండిస్తూ ఉంది. ఎవరైనా సరే ఈ భారతదేశంలో ఉన్నవాళ్ళు ఓడినా గెలిచినా ప్రజాస్వామ్యాన్ని మనం నమ్ముతాం. బీజేపీ కూడా ఓడిపోయింది కదా, బీజేపీ కూడా కర్ణాటకలో ఓడిపోయింది, బీజేపీ తెలంగాణ ఓడిపోయింది, బీజేపీ మన అక్కడ హిమాచల్ ప్రదేశ్ ఓడిపోయింది. ఏమనట్లే కదా. మీరు ఓడిపోతేనో ఈవీఎంలు పనిచేయలేయి, మీరు గెలిస్తేనో దాని మీద మళ్ళీ మాట్లాడరు. దిస్ ఇస్ ఏ హిపోక్రటిక్